వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. తాడేపల్లిగూడెం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయన క్షేత్రంలో 58వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు మారం వెంకటేశ్వరరావు, ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఒబిలిసిటీ నటరాజ్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొర్లపర రాము, కార్యదర్శి నున్నా సుందర్రావు, కోశాధికారి భోగవల్లి రమేష్ పర్యవేక్షణలో రథోత్సవ కమిటీ చైర్మన్ నారాయణ రాంబాబు ఆధ్వర్యంలో అమ్మవారి రథోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసును ముఖ్య అతిథిగా పాల్గొని వాసవి అమ్మవారి రథోత్సవాన్ని ప్రారంభించారు. 7 రాష్ట్రాల నుండి విచ్చేసిన 175 మంది విభిన్న కళాకారులతో భారీ ఊరేగింపు నిర్వహించారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఊరేగింపు ఉత్సవాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన ఆర్యవైశ్య సంఘం సభ్యులందరికీ, మిత్రులందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారం. భక్తులందరికీ కూడా మరి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ నవరాత్రులు చేసి మరి ఇప్పుడు ఊరేగింపుని ఎంతో ఘనంగా 9 సంవత్సరాలుగా వెండి రథోత్సవాన్ని ఇక్కడ ఆంధ్రాలో ఎక్కడా లేదు, తాడేపల్లిగూడెంలో మొట్టమొదటిసారి ప్రవేశపెట్టారు. మరి దీనికి అధ్యక్షులు రాంబాబు గారు, అదేవిధంగా మన రాంబాబు గారు, మారం వెంకటేశ్వరరావు గారు, నటరాజు గారు, హరినాథ్ గారు, పద్మనాభ మురళి గారు, ఇంకా చాలామంది పెద్దలంతా ఉన్నారు. మరి అందరూ ఇది మన సొంత పని, సొంత ఇంట్లో పెళ్ళి అనే విధంగా ఈ కార్యక్రమాలు చేసేదానికి మీ అందరూ కూడా అమ్మవారి దయతో తాడేపూడెం పట్టణమే కాకుండా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి, మీ అందరూ వ్యాపారాలు బాగుండాలి, ఇలాంటి మంచి కార్యక్రమాలు శక్తి అమ్మవారు ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారత నౌకాదళంలోకి మరో యాంటీ సబ్మెరైన్ వార్ ఫైర్ నౌక ఐఎన్ఎస్ ఆండ్రోత్ చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో ఈ నౌకను నిర్మించారు. ఇది కలకత్తాకు చెందినది. ఐఎన్ఎస్ ఆండ్రోత్ను ఈఎన్సీ చీఫ్ పెందార్కర్ ఘనంగా ప్రారంభించారు. భారత నావికాదళంలో ఐఎన్ఎస్ ఆండ్రోత్ రెండో యాంటీ సబ్మెరైన్ వార్ ఫైర్ నౌకగా చేరింది. భారత నావికాదళంలో మొదట యాంటీ సబ్మెరైన్ వార్ ఫైర్ నౌక ఐఎన్ఎస్ ఆర్నాల 3 నెలల క్రితం చేరింది. ఆండ్రోత్ నౌకను కలకత్తాకు చెందిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్ అండ్ ఇంజనీర్స్ కంపెనీ తయారు చేసింది. లక్షద్వీప్ దీవుల్లో ఒక దీవి పేరు మీద ఐఎన్ఎస్ ఆండ్రోత్కు నామకరణం చేశారు. భారత సముద్ర భద్రతను మరింత బలపరిచే కీలక నౌక ఇది. సముద్ర తీర ప్రాంతాల్లో సబ్మెరైన్ ధ్వంసం, కంట్రోల్, కోస్టల్ ప్రొటెక్షన్కు ఆండ్రోత్ నౌకను భారత నావికాదళం ఉపయోగించనుంది. For Team GRC, today is a very special occasion as Androth is the 5th warship that is getting commissioned at GRC and built by my company over the last 18 months. That means a ship every 3.5 months. On a personal note, perhaps it is destiny that I am getting summoned to Visakhapatnam so often that I am almost tempted to seek an honorary local citizenship. Interestingly, the gathering here today, all the previous 4 occasions are almost the same, starting from the Commander-in-Chief, the senior flag officers, most of the ladies, perhaps the media, and even the weather gods. So if I stick to the conventional commissioning speech template, it could get a bit stale. And therefore today, I've decided to tread a different track. It is said that good or best things often come in small package. For Androth and her equally lovely sisters, this meaningful idiom is very... It is indeed a proud privilege and a moment of immense satisfaction to join you all today
for the commissioning of INS Androth, a ship that embodies the strength and skill as well as the spirit of our great maritime nation. Every commissioning marks not just the arrival of a new warship, but the continuation of a living tradition, one that binds generations of sailors and visionaries who have devoted their lives to building and serving a navy of pride, purpose, and professionalism. Many amongst those present today, especially the proud former commanding officers of the erstwhile Androth, will recall the indelible mark left by the predecessor. That ship served the nation with distinction, and her officers and crew set high standards of seamanship, courage, and camaraderie. I'm especially delighted to see so many of those veterans with us today. Your presence connects the proud past of Androth with the bright future that awaits her successor. On behalf of the Indian Navy, I extend my warm regards and gratitude to each one of you for gracing the occasion and for the enduring inspiration that you continue to provide. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు యువ ప్రతిభావంతులు జాతీయ సేవా పథకం అవార్డును గెలుచుకుని రాష్ట్ర కీర్తిని దేశవ్యాప్తంగా చాటారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా 2022-23 సంవత్సరానికి సంబంధించిన మై భారత్ ఎన్ఎస్ఎస్ అవార్డులు అందుకున్నారు. నెల్లూరులోని విక్రమ్ సింహపురి విశ్వవిద్యాలయానికి చెందిన ఎన్ఎస్ఎస్ స్వయం సేవకుడు పృథ్వీరాజ్, నెల్లూరులోని నారాయణ డెంటల్ కళాశాలకు ఎన్ఎస్ఎస్ స్వయం సేవకుడు జిష్ణురెడ్డి సామాజిక సేవ ప్రజాహిత కార్యక్రమాలలో పాల్గొనడమే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతుగా సేవలందించారు. వీరి సేవ దృక్పథాన్ని గుర్తించి ఈ ప్రతిష్టాత్మక అవార్డులను ప్రదానం చేశారు. వీరికి రాష్ట్రపతి ఒక్కొక్కరికి ₹1,00,000 నగదు బహుమతి ప్రశంసా పత్రం అందజేశారు. राष्ट्रीय सेवा योजना स्वयं सेवकों को उनके उत्कृष्ट सामुदायिक सेवाओं हेतु मान्यता प्रदान करते हुए वर्ष 2022-23 के लिए माय भारत राष्ट्रीय सेवा योजना पुरस्कार से सम्मानित किया जाएगा. श्री मुम्मुल्ला पृथ्वीराज, एनएसएस स्वयं सेवक, विक्रम सिंहपुरी यूनिवर्सिटी कॉलेज, नेल्लोर, आंध्र प्रदेश. आपने विभिन्न कार्यक्रमों जैसे कि बालिका शिक्षा, डिजिटल इंडिया, स्वच्छ भारत अभियान में सक्रिय भागीदारी के माध्यम से समाज के प्रति महत्वपूर्ण योगदान दिया. आपने 1900 पौधे लगाए और 4 यूनिट रक्तदान किया. इसके अतिरिक्त आपने विभिन्न सामाजिक मुद्दों से संबंधित 70 से अधिक जागरूकता कार्यक्रमों और अभियानों में भाग लिया. श्री मुम्मुल्ला पृथ्वीराज. डॉक्टर रेड्डी जिष्णु डी, एनएसएस स्वयं सेवक, नारायण डेंटल कॉलेज और अस्पताल, नेल्लोर, आंध्र प्रदेश. आपने विभिन्न सरकारी कार्यक्रमों जैसे डिजिटल इंडिया, प्रधानमंत्री उज्ज्वला योजना, प्रधानमंत्री जीवन बीमा योजना और नवीकरणीय ऊर्जा को बढ़ावा देने वाले अभियानों में सक्रिय भागीदारी की. आपके प्रयास से चित्तूर गांव में वर्षा जल संचयन हेतु गड्ढों का निर्माण किया गया. आपने 1030 पौधे लगाए और रक्तदान शिविरों में 4 यूनिट रक्तदान किया. डॉक्टर रेड्डी जिष्णु डी. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ప్రధాని మోడీ చేతుల మీదుగా జాతికి అంకితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మంత్రి నిమ్మల స్పష్టం. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. సనాతన ధర్మం ముసుగులో దళితులపై దాడులు దేశానికి మంచిది కాదన్న మాజీ మంత్రి సైజనాథ్. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పై షూ విసరబోయిన లాయర్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఎన్ఎస్ఎస్ అవార్డులు అందుకున్న నెల్లూరు యువకులు. ₹1,00,000 చొప్పున నగదు బహుమతి ప్రశంసా పత్రం అందజేసిన రాష్ట్రపతి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.